కావచ్చు, దుఃఖం కావచ్చు. ఇదంతా ఇప్పుడు మీరు ఏం చేస్తారు? రెండుగా చూడట్లేదు. మీది నాది చెప్పలేదు కదా. లేదమ్మా, మొత్తం సమస్త మొత్తం సమస్త మానవ చరిత్ర ఇలా సృష్టింపబడ్డదని చెప్తున్నాడు కదా. మరి దీన్ని ఈ మనిషి చరిత్ర మీరు ఎలా పరిశీలిస్తారని అడుగుతున్నాడు కదా. ఇలా ఇలా ఏకంగా చూడటం వస్తుందన్నమాట. పేరు పెట్టకుండా నిష్కర్షగా. చెప్పేవాడు వేరు, వినేవాడు వేరు ఉండరు ఇక్కడ. చూసారా? ఈ పరిశీలన ఇలా కనుక, ఈ వినడం కనుక ఈ సూటిగా ఉన్నప్పుడు అప్పుడు మీరు నకారాత్మకంగా పరిశీలిస్తున్నట్లు అనమాట. అవునమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకి అడ్డొస్తుందో, అవరోధంగా ఉందో, ద్వంద్వాలు రెండు లేదు. చూసారా? ద్వంద్వం లేదనమాట. ఎందుకని? ఇంకే దిశానిర్దేశం లేదు దానికి. అవునమ్మా. అంటే కొన్ని వదిలేయండి. ఈ గొడవ ఎంత కాదమ్మా, ఇంకా ఉన్నదాన్ని ఉన్నట్టు చూసి దానికి ప్రతిదానికి విస్ఫోటనం చెందుతూ ఆ గ్రహింపుతోనమ్మా ఆ ప్రవాహం చక్కగా ప్రవహించుకుంటూ వెళ్ళిపోవాలి. నాది నేను నాది లేదు, ఇది ఎందుకు ఇలా అన్నది ఇంకా అది అందమ్మా. అసలు ఒక మహామౌనంలో వెళ్ళిపోతుంది. మహామౌనమ్మా. అవునమ్మా. ఇంకే దిశానిర్దేశం లేకుండా ఇలా విస్ఫోటనం చెందుకుంటూ ఉంటుంది అనమాట. అటువంటి మనసు చూసారా? అదేం చేస్తుంది? ఏది దగ్గరగా ఉందో, ఏది దూరంగా ఉందో మనసు అంటే దాని సృష్టిని వెంటనే గుర్తుపట్టేస్తుంది కదమ్మా. అప్పుడు మరి పుట్టిన ప్రతిదీ సమాప్తం అయిపోతుంది కదా అమ్మా. అంటే ఇప్పుడు నేను అంటే ఇప్పుడు అది ఉందమ్మా, ఇప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ విన్నావమ్మా, ఇది వెంటనే తీసుకెళ్ళి సృష్టి చేసేస్తా ఉంటుందండి. చేసేస్తాం. మీరు దాన్ని చూసేసరికి మళ్ళీ దాని దగ్గరికి వచ్చేస్తుందండి. ఇంకా అప్పుడు అక్కడ సమాప్తం అయిపోయింది కదమ్మా. దాన్ని మీరు పరిగెట్టనివ్వట్లేదండి ఆ సృష్టి. అంతే కదమ్మా. ఒక మాటకు గానీ, ఇది ఒక ఆలోచన గానీ, ఒక సైగ గానీ ఏదైనా నమ్మా. ఆ సృష్టికి వెళ్ళకుండా మీరు ఇలా ఇక్కడే ఉన్నప్పుడు ఈ ఏది దగ్గర ఇక్కడ చూసేసారు కదా, ఇక్కడే మీరు కథలకి ఇక్కడే ఉన్నప్పుడు సమాప్తి దాంట్లోనే పడిపోతుంది. ఎంత దగ్గరగా ఉందో చూడండి. మీ చూపుతో ఏకమైపోయేంత దగ్గరగా లేదా మరి? చూసారా అమ్మా? నిన్న దీనికే చూడమ్మా, ఈ చూపు ఈ పూజలు కర్మకాండాలకు అందరం ఎందుకు చెప్పాడమ్మా? అది పైపైనే ఉంది. ఇది ఇంత లోతుగా నేను చెప్పడానికి చెప్పాడు. పూజ అంటే నేను అలాగమ్మా, పూజ అంటే ఏమంటున్నాడు? దేవుడు చేస్తాడు దీపం పెట్టి ఇక్కడ వరకే. తన లోతులకి ఆ మనసు వెళ్ళట్లేదు కదమ్మా. తన లోపల అన్వేషించట్లేదు. తన లోపల తన లోతుకి ఎప్పుడు వెళ్ళట్లేదు కదమ్మా. అన్వేషణ లేని మనసు విస్ఫోటన ఎలా చెందగలుగుతుందా? ఎలా పోగొట్టుకుంటుంది? అంటే పైపైనే ఉంది కదమ్మా. ఇంకా అక్కడ అప్పుడు ఆ కారణం చేత రాకపోకలు సాగిస్తుంది. ఈ అచేతంలోని భయాలు కొట్టుమిట్టాడుతుంది అంతే కదా. అవునమ్మా. ఈ దుఃఖలు ఇది మోసుకుంటూ మళ్ళీ జన్మలు తిరుగుతానే ఉంది కదమ్మా. ఇప్పుడు అది అఖండం, అది ఆ చిత్తు ఆనంద స్వరూపం అన్నప్పుడు అది లవలేశం కూడా మన అనుభవంలో లేదు కదా. అవునమ్మా. ఎందుకంటే ఇవన్నీ మూసేస్తున్నాయి అనమాట. ఇక్కడ ఇదన్నా పెట్టుకుని నా మానవ చరిత్ర ఇక్కడ నేను మూసేసాను. నా కింద ఎన్ని మూసేసామో ఒక పరలో పైపైన చేస్తానండి. ఏదో ఉన్నాను ఎప్పుడైతే నేను ఇలా లోతుగా చూసాను, తన లోపలికి వెళ్తుందమ్మా గ్రహించే మనసు. ఎందుకంటే మీరు ఇక్కడ మంచి లేదు ఏమి పేరు పెట్టకుండా చూడటం మొదలెట్టారు కదమ్మా. నాటకాలు కానీ శాస్త్రాలు కూడా ఏ అడ్డు దానికి లేదు. ఇప్పుడు ఇది చెయ్యి అది చెయ్యి అని ఎవరి భావాలు వాళ్ళు వ్యాఖ్యానాలు చేశారు. అయితే అవి కూడా చెప్పినాయి కదా. మనోవాక్కాయ కర్మలకు అందదు అని చెప్పింది కదా. చెప్పినాయి అమ్మా. ఇది చెప్పిన శాస్త్రమే ఇది కూడా చెప్పింది కదా. అవునమ్మా. మనోవాక్కాయ కర్మలకి దైవం ఏంటో తెలియదు, అది అందదు అని చెప్పినాయి కదా అమ్మ. మరి నాకు అది అర్థం అవ్వలేదమ్మా. ఇది ఇక్కడ భారతదే నిజంగా చెప్తానమ్మా. ఓపెన్ గా ఉండాలి కదా. ఎవరు ఇది కాదు కదమ్మా. నాకు మనోవాక్కాయ అంటే నేను ఒక సృష్టికి వెళ్ళిపోయినమ్మా. అప్పుడు నిజంగా అంతే. అంటే ఏదో అందదంటే అయ్య బాబు ఏదో ఉంది అనుకున్నానమ్మా. ఏదో ఉంది కానీ ఆ దేవుడిని ఎవరు చూశారు? అవన్నీ మాటలను కొట్టిపడేసి వాడు కూడా. ఆ మనసు ఆ వాక్ ఏంటో ఇప్పుడు నాకు అంటే లోపలికి ఈయన ఇలా చెప్పాక ప్రతిదీ పరిశీలన అప్పుడు అమ్మ